ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో వెలిసిన మహాగణపతి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభమైన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ చేపడుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. చివరి రోజైన శనివారం వేకోజాము నుండే ప్రత్యేక పూజలు జరిపి గణనాథుణ్ణి ఆరాధించారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. గత 2 రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, హోమాది క్రతువులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉండటంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కమిటీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకున్నారు. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. నిరోధక శక్తి పెరుగుతుందండి. ఎందుకంటే మేము ఆ గణపతి తొండెంలో వచ్చిన జలాన్ని పట్టి చరణామృతాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ చరణామృతం తాగిన వాళ్ళు సంతాన ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఈ భక్తుల నమ్మకంతో చాలామందికి సంతాన ప్రాప్తి కలిగిందండి. 14 సంవత్సరాల తర్వాత ఒక మహిళ వచ్చి అయ్యగారు నాకు సంతానం కలగాలి, నాకేమైనా ఉపాయం చెప్పండి అంటే నేను ఆ గణపతి అభిషేకం చేసిన తొండెంలో నీళ్లు ఆమెకి ఇచ్చాను. ఆమె భార్యాభర్తలు ఆ తీర్థాన్ని పుచ్చుకొని ఆ తీర్థం వారికి సంతాన ప్రాప్తి కలిగిందండి. ఆలయ ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడము, ఆలయ అధ్యక్షులు అలాగే రాజేశ్వర్ కొత్తవారు గారు, అలాగే ప్రతి ఒక్కరి ఆలయ కమిటీ ప్రతి ఒక్క మెంబర్స్కి కూడా ప్రత్యేకంగా మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ గణపతి ఈ గుడి ప్రతి ఒక్కరు కూడా రీమ్స్ ఇక్కడికి వచ్చే రోగులు కానీ ఇక్కడ నుంచి వెళ్ళే ప్రజలు కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే టెంపుల్ ఆదిలాబాద్లో మొట్టమొదటి టెంపుల్గా మనం భావించవచ్చు. అంత బ్రహ్మాండంగా రోజు మనకు ఆ గణపతి ఆ విఘ్నేశ్వరుడు మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆలయ కమిటీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ధ్వజస్తంభం కూడా టెంపుల్ ముందు నిలుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అన్నదానం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆలయ కమిటీ వారు ప్రొద్దున నుంచి కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడము మా అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో విఘ్నేశ్వరం టెంపుల్ లేదు అనేది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ముఖ్యంగా నడి బొడ్డులో ఆదిలాబాద్ నడి ఒడ్డు రోడ్డు పైన ఉన్న ఈ టెంపుల్ ప్రతి ఒక్కరికి ఆ ఏదైతే మొదటగా మనం విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తామో ప్రతి విషయంలో కూడా ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు తలెత్తకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఈ రిమ్స్ ఆవరణలో 2015 సంవత్సరం నుంచి పోరాడుతూ మరి ఇక్కడ ఆలయం కూడా నిర్మించడం జరిగింది. స్వయంభూగా వెలిసినటువంటి మహాగణనాథునికి నా సాయశక్తుల ఈ యొక్క ఆలయం నిర్మాణం కొరకు ఈ ఆలయం నిర్మించాం. పోయిన సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖు రోజున ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. మరి ఈ రోజుకి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మొట్టమొదటి వార్షికోత్సవ సందర్భంలో మరి ఈరోజు మేము ఏదైతే ఈ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. మరి రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఆలయానికి ఈ హాస్పిటల్లో వచ్చినటువంటి రోగులకు చాలామందికి రోగులు కూడా నయమవుతున్నాయి. ఎంతో బాధతో వచ్చిన వారు కూడా సుఖ సంతోషంతో నిలుతున్నారు.